హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో బీడ్స్తో చైన్ చేశానండి. నేను ఆ బీడ్స్ పాడేద్దాము, ఎందుకు పనికిరావు అనుకున్నానండి. చున్నీకి వచ్చినాయండి ఈ బీడ్స్. కాకపోతే చాలా అంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇంకా నాకు అస్సలు పాడేయాలనిపించలేదు. అవి కట్ చేస్తున్నాను అనమాట. చాలా పూసలు వేస్ట్ అయిపోయి తెగిపోయి చున్నీకి ఏదో ఒక దానికి తగులుకొని లాగేసి చాలా పూసలు వేస్ట్ అయిపోయి ఇంకా కట్ చేసేద్దాము, ఈ పూసలు ఒకటి తెగిపోయి ఒకటి కరెక్ట్గా ఉంది అని అనుకున్న టైంలో నాకు గుర్తొచ్చింది చెయ్యాలి అని ఒక చిన్న ఐడియా వచ్చిందనమాట. సరే మన దగ్గర ఎలాగ పూసలు ఉన్నాయి కదా, ఆ పూసలతోని కాసులు ఉన్నాయండి నా దగ్గర, వరలక్ష్మి దేవరాతం కాసులు ఉన్నాయి. ఆ కాసులతో ట్రై చేద్దాము అనేసి నేను ఒక లాంగ్ చైన్ లాగా చేసుకున్నానండి. ఇప్పుడు అందరూ ఇవే కదండి, బీడ్స్తోనే చాలా వరకు జ్యువెలరీ అనేది తయారు చేసుకొని వేసుకుంటున్నారు. ఇప్పుడు ట్రెండీగా కూడా ఉంది. నెక్స్ట్ ఇవి నేను క్వాలిటీ లేకపోతే నేను చెయ్యకపోదునండి. చాలా అంటే చాలా షైనీగా ఉన్నాయి పూసలు. అలానే గోల్డ్ కలర్ ఏమో పెద్దవి, చిన్న పూసలేమో గోల్డ్ అండి, మంచి షైన్ వస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి, బంగారంలో మెరుస్తున్నాయి. అలానే చిన్నవేమో కొంచెం పెద్దవేమో ఈ తేనెలో డార్క్ కలర్ అనమాట, హనీలో డార్క్ కలర్లో చాలా బాగున్నాయి. నేను ఏం చేశానంటే నా దగ్గర 5 కాసులు ఉన్నాయండి, వరలక్ష్మి దేవరాతం కాసులు మనం పెట్టుకుంటాం కదా వరలక్ష్మి పూజలో, ఆ కాసులు ఉన్నాయి. ఇంకా ఆ కాసులతో నేను తయారు చేద్దాము శారీస్ మీదకి, డ్రెస్ మీదకి చాలా బాగుంటుంది అనేసి ఫస్ట్ అటువైపు 10 ఇటువైపు 10 అన్ని క్వాంటిటీలో లెక్క పెట్టుకున్నానండి. కరెక్ట్గా ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను అన్నీని. అలానే కాసుకి మధ్యలో 4 గ్యాప్ ఇచ్చాను అనమాట. అలా 5 కాసులు ఒక్కొక్కటి 4 వేసి చొప్పున గ్యాప్ ఇచ్చుకుంటూ 5 కాసులు గుచ్చుకున్న తర్వాత అటువైపు 10 పెద్ద పూసలు, అలాగే ఇటువైపు 10 పెద్ద పూసలు గుచ్చుకుని 2 లేయర్ లాగా గుచ్చుకున్నానండి. పెద్ద పూసలనేమో సింగిల్ లేయరు, ఈ చిన్న పూసలనేమో 2 లేయర్స్ అనమాట. చూపిస్తాను చూడండి. ఇప్పుడు 10 గుచ్చుకున్న తర్వాత ఒక కాసు యాడ్ చేశాను. తర్వాత ఆ కాసుకి మధ్యలో 4 పూసలు యాడ్ చేశాను. అంటే చాలా షైనీగా బాగున్నాయండి పూసలు. ఏ డ్రెస్ మీదకైనా, ఏ కలర్ శారీ మీదకైనా గోల్డ్ అండ్ బ్లాక్ మ్యాచ్ అయిపోతుంది కదండి. అందుకే నాకు ఇంకా ఐడియా వచ్చింది గోల్డ్ బాగుంది అనేసి. కాసులు కూడా ఇప్పుడు ఇలా కూడా చాలామంది వేసుకుంటున్నారు కదా నెక్స్ట్ శారీస్ మీదకి. చాలా సింపుల్గా చాలా ట్రెండీగా బాగుంది కూడా, నాకు కూడా నచ్చింది. మొత్తం 5 కాసులు గుచ్చుకున్న తర్వాత అటువైపు 10 పూసలు పెద్దవి వేసాను కదా, ఇప్పుడు ఇటువైపు 10 పూసలు పెద్దవి వేసాను. తర్వాత ఇది ఇప్పుడు మధ్యలోకి ఇలాగ కూడా చిన్నగా నెక్ దగ్గరికి కూడా ఇలా బాగుంటుంది. అలా కాకుండా ఇప్పుడు 2 దారాలు తీసుకున్నాను కదా, మధ్యలో ఒక్కొక్క పూసని యాడ్ చేసుకున్నాను. ఆ మధ్య పూసలు 60 పూసలు యాడ్ చేశానండి, చిన్న పూసలు. ఇటువైపు ఒక లైన్ 60 చొప్పున మొత్తం 120 పూసలు అనమాట ఒక్కొక్క లైన్కి. అలా యాడ్ చేసుకుని మధ్యలో మళ్ళీ 2 దారాలు కలిపి పెద్ద బీట్ ఒకటి వేసాను అనమాట, పెద్ద పూస. అలాగండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, నాకు చాలా నచ్చింది. చక్కగా మన చేతితో మనం ఒక నగ తయారు చేసుకున్నాము అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అన్ని డ్రెస్సుల మీదకి, శారీస్ మీదకి చాలా బాగా సూట్ అవుతుందండి. నేను వేసి చూసాను కూడా, నాకు చాలా బాగా అనిపించింది. మంచి షైనింగ్తో మంచి లుక్ వచ్చింది, బాగుంది. ఇదిగోండి, ఇది డ్రెస్ మీద మామూలు చున్నీ మీద వేసుకున్నాను. అలానే శారీ మీద కూడా వేసి చూపించానండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్.